మాట అంటే మాటేనండి. దావీదు చూసారా, సదాకాలము నువ్వు నా బల్ల దగ్గర భోజనం చేయవయ్యా, చచ్చిన కుక్కలాంటి ఉన్నాయా, నాకంటూ ఎవడో లేడయ్యా, నాలాంటి వాడిని నువ్వు ప్రేమించేవా. అంత మాత్రమే కాదండి, సౌలుకు ఎంత భూమి అయితే ఉందో, సౌలుకి ఏ ఆస్తి అయితే ఉందో, ఆ పొలాలేంటి, ఆ భూములన్నీ కూడా మళ్ళా ఎవరి కోసం అన్నాడు? ఇప్పుడు నువ్వేరా వారసుడు, రాజ్యము నేను జయించినా సరే సౌలు ఎంత సంపాదించాడో, సౌలు యొక్క ఆస్తి అంతా నీకోసం అది నేను ఇస్తున్నాను. మాట ఇచ్చాడు. చూసారా, చూడండి, కొన్నిసార్లు ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడేటట్టుగా ఉండాలని దేవుడు అందుకనే దావీదు యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, శత్రువును కూడా ప్రేమించే హృదయం కలిగిన వ్యక్తి. యేసు ప్రభు ఎలాగైతే ప్రేమించారో, శత్రువుని ఎలాగ ప్రేమించారో, దావీదులో కూడా ఏ మనసు చూసినట్టు దేవుడు, ఆడ వంశం నిలబడకూడదు అనుకునే ఆ కాలంలో కూడా ఆ సౌలు ఎంత వ్యతిరేకంగా దావీదుకు చూపినా సరే దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని ప్రేమను ఆయన ఏళ్ళ చూపిస్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనకి ఇలాంటివి విన్నప్పుడు నిజంగా మాట అంటే ఎంత నిలబడుతున్నారే. ఎందుకంటే సంగమునకు నువ్వు అది నేర్పించాలి. ఒక వ్యక్తి యొక్క మాట తీరు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క మాట్లాడే మాటను మనుషులు నమ్మాలంటే మొదట మనం ఎలా ఉండాలా? మాదిరికరంగా మనం ఉండాలి. అవునండి, ఉంటే అన్నలాగా నేను ఉండాలిరా, ఉంటే నేను అక్కలాగా ఉండాలిరా. అవునండి, అలా నిన్ను గురించి నన్ను గురించి అనుకుంటున్నారా ఎవరైనా? ఆడిది ఒక బతికేనా అంటున్నారా? నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో కాసి వడపోస్తారు మనుషులు. అవునండి, మన జీవితంలో కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలని మాట్లాడే మాటలో, అందుకని నువ్వు వాళ్ళకు బోధించు, ఆజ్ఞాపించి బోధించు అని చెప్తున్నాడు. అవునండి, ఇంకొక మాట ఏంటి? మాట కాకుండా రెండో మాట ఏమన్నాడు? ప్రవర్తనలోను. ఏమిటంటండి? ప్రవర్తనలో కూడా. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉండాలంట? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అవునండి, బోధించడం మాత్రమే కాదు తిమోతి, నువ్వు ఎలాగుండాలా? నీ ప్రవర్తనలో కూడా నువ్వు ఎలాగుండాలి? మాదిరికరంగా ఉండాలి. అవునండి, తిమోతితో ఒక మాట చెప్పాడు. 2 తిమోతిలో రండి, పౌలు గారు చెప్తున్నాడు అక్కడ 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ ఈకొనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. చూసారా, అంటే తన యొక్క జీవితంలో నువ్వన్నీ చూసావు కదా. అంతియొకయ, ఈకోనియ, లుస్త్రా ఈ ప్రాంతాల్లో కూడా నాకు ఎలాంటి ఉపద్రవాలు జరిగినాయో అవన్నీ నువ్వు చూసావు కదా. నేను వెళ్ళి ఎవడన్నా నన్ను కొట్టినోడిని వెళ్ళి కొట్టానా? నన్ను ఎంతమంది బాధ పెట్టినా నేను వాళ్ళకి వ్యతిరేకంగా నేను చేశానా? చూడండి, ఎందుకంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింసలు పొందుతారని వాక్యం రాయబడింది కింద. దేవుని కోసం నువ్వు నీతిగా బతికేటప్పుడు రకరకాలైన బాణాలు నీ మీదకి వస్తూ ఉంటాయి, రకరకాలైన శోధనలు నీ మీదకి వస్తాయి. ప్రార్థనకు రానంతకాలం వాడికి అసలు ఏ గోళ ఉండదు. ప్రార్థనకు వచ్చినాకే రకరకాల మాటలు. ప్రార్థనకి వెళ్తున్నావుగా? నిజమేనండి, రకరకాలని శోధనలు ఎన్నో వస్తాయి. అందుకని నీ ప్రవర్తనలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అంటే మన యొక్క మాట తీరులో కానీ, కొన్నిసార్లు ఏదైనా సరే మన ప్రవర్తన అన్ని మాటలో కానీ, నీ బిహేవియర్ అన్ని విషయాల్లో కూడా నువ్వు మాదిరిగా ఉండు. అందుకనే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కడే వెళ్ళబాక దైవజనుడా తిమోతి, ఈ ఒంటరిగా అందుకని వెళ్ళొద్దని చెప్పేది. ప్రవర్తనలో కూడా ఎలా ఉండాలా చెప్పు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా, వదినా
ఇదే పని మనకి. ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరితో అన్నా నువ్వు కలిసి వెళ్ళు. తిమోతి జాగ్రత్తయ్యా, చూసిరమ్మడి కాల్చి వచ్చే రకాలు ఉంటారు, మామూలుగా ఉండవు. ఎందుకంటే నీవు ఎక్కడా కూడా మాటలు ఇంకొకటితో అనిపించినట్టుగా నువ్వు ఉండబాక. 30 సంవత్సరాలు కూడా 30 మంది లేరు సంఘంలో. ఏంటయ్యా అంటే ఒకప్పుడు బాగా ఉన్న సంఘమే. ఒక తల్లి ఏదో గబుక్కుని జ్వరం వచ్చిందయ్యా పాపం ప్రార్థన చేయండి అంటే పాప ఆయన వెళ్ళాడంట. ఆ దెయ్యం పట్టింది అమ్మాయి ఏంటో మరి ఆయన పట్టుకుని శోధించేసిందంట. ఇక ఆ రోజు తలిపేయటమే. ఆ రోజుతో ఇంకేముంది అయిపోయింది, ఇంకేముంది అయిపోయింది. తర్వాత అంతకన్నా గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కానీ జనాలు నమ్మట్ల. అందుకని నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడాలన్నా నువ్వు కొంతమందితో కలిసి వెళ్ళాలి తప్ప ఒంటరిగా తిమోతిని వెళ్ళబాకయ్యా. అవునండి, కొన్నిసార్లు అపవాది ఎన్ని రకాలుగా నిన్ను శోధించాలన్నా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా నీ యొక్క సంఘమును పాడు చేయాలన్నా వాడు రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా మన ప్రవర్తన అనేది దేవునికి ఇష్టంగా ఉండాలి. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించు. మనకు వచ్చిన ఆలోచన బట్టి మనం వెళ్ళటం కాదండి. అందుకని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తీతుకు రాయబడిన పత్రిక తీయండి ఒకసారి, ఎలా ఉండాలి ప్రవర్తన విషయంలో అంటూ చెప్తున్నాడు. 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువునా. ఎవడైనా సరే నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. ఎలా ఉండాలంటండి? నిందారహితుడుగా ఉండాలి. చూడండి, అందుకని సంఘ పెద్దగా నువ్వు ఉండాలంటే కూడా ఎలా ఉండాలన్నాడు? నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. దుర్వ్యాపారం అంటే కొంతమంది వ్యాపారం చేసేటప్పుడు బాగానే చేస్తారు, కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో దుర్వ్యాపారం ఉంటుంది. ఈ రోజున అందుకనే కొన్నిసార్లు నువ్వు ఎలా ఉండాలి, ఒక పెద్దగా ఉండాలంటే నువ్వు ఇలా ఉండాలని చెప్తున్నాడు అక్కడ. నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నువ్వు నియమించు. నువ్వు ఎలాంటి వ్యక్తిని ఎవరాలు పడితే పెద్దగా పెడతాం కాదు. ఇవాళ రూపాయి ఉన్నవాడే పెద్ద అయిపోతున్నాడు ఇవాళ. అంటే మనుషుల్లో ఇవాళ ఎలా ఉంటుందంటే ఒక మాదిరికరంగా నీవు ఉండాలి. అరే నిన్ను చూసినప్పుడు ఈ అన్నలాగా ఉండాలయ్యా, ఈ అక్కలాగా నేను ఉండాలి అన్నదట్టుగా ఉండాలి తప్ప ఈడిదో ఒక బతికేనా అన్నట్టుగా మనము ఉండకూడదు. అందుకని ప్రవర్తనలో కూడా ఉండాలి. ఇంకొక మాట ప్రేమలో అని ఉంది. మొదట మాటలోను ప్రవర్తనలోను, మూడోది ఏంటిది? ప్రేమలో కూడా. ఎందుకంటే కొన్నిసార్లు ఒక విధంగా నువ్వు ఒకళ్ళని కొంతమంది ప్రేమించనుకో, ఈ మా వాళ్ళే అనుకోద్దు ఎప్పుడు కూడా. కొన్నిసార్లు మనుషుల్లో ఎలా ఉంటుందంటే డబ్బు ఉన్నవాడిని ఒకలాగా ప్రేమిస్తారు కొంతమంది. అయ్యా కూర్చొని అంటారు. పేదవాడిని అయితే పట్టించుకోరు. అలా చూడకూడదు. ఎందుకంటే ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు బాగోనోడు ఎవడో కొంచెం వాడిని మరీ పాపం కుర్చీలో కూర్చుంటారు. కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళని ఒకలాగా, లేదంటే డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా అలా నువ్వు ఉండబాక సరే. ఎందుకంటే కొంతమందిలో వీళ్ళు మా వాళ్ళే అని కొంతమంది, మా కులపోళ్ళే అని కొంతమంది, మా ఇంటి పెరటాలని కొంతమంది, మా ఊరులేని కొంతమంది, ఇక అంతా మా సంఘంలో అవి ఉండకూడదు. నువ్వు ప్రేమించేటప్పుడు అందరినీ ఒకేలాగా ప్రేమించు. పాస్టర్ గారికి 100 సిమెంట్ కట్టలు ఇచ్చారు, అబ్బా రండి వాళ్ళకి పెద్ద పెట్టేయటం, వాళ్ళు అసలు ఏమి ఇవ్వలేదని అలా ఇప్పుడు ఉండబాక. పేదవారిని కూడా నువ్వు ప్రేమించు. అర్థమైందా? దశంభాగం ఇచ్చిన వాళ్ళు ఒకలాగా, యవ్వనోళ్ళు ఒకలాగా ప్రేమించబాక. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ ప్రేమించు. కొంతమంది పేదోళ్ళు ఉంటారు, కానీ దేవుడు ఏమన్నాడు? పేదలైన వారు మీరు ధన్యులు అన్నాడు, కానీ ధనవంతులైన వారు మీరు ధన్యులు అనలేదండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా వేదనతో ఉంటారు. పాపం వాళ్ళ అప్పుల్లో పాపం సతమతం అయిపోతున్న వాళ్ళు ఉంటారు.
వాళ్ళకి నువ్వు మాదిరిగా ఉండు, వాళ్ళని ప్రేమించు. వాళ్ళు ప్రేమించినప్పుడు వాళ్ళు కూడా దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క ప్రేమను వాళ్ళు పొందుకున్న తర్వాత దేవుని వాక్యములను ప్రార్థనలో వాళ్ళు కూడా ఎదుగుతున్నప్పుడు దేవుడు వాళ్ళని కూడా ఆటోమేటిక్గా దేవుడు తర్వాత ఆశీర్దిస్తాడు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి తిమోతి. అవునట్టు ఇంకా మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమన్నాడంటే తెలుసా, 1 యోహాను చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 11 చదువునాన్న. యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి అక్కడ చెప్తున్నాడు. మనము దేవుని ప్రేమించదమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించదమని కాదు గాని తానే మనలను ప్రేమించి తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దానిలో ఏముందంటండి? ప్రేమ ఉంది. తానే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించామని కాదండి. పైన రాయబడిన దేవుడు ప్రేమ స్వరూపి అని. ఎంతగా మనల్ని ప్రేమించాడు ఆయన చూసారా? ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన తన ప్రాణముతో ఇవ్వటానికి కూడా ఆయన వెనకాడలేదండి. ఆయన ప్రేమ కొన్నిసార్లు మనం ఊహించలేమండి. ఆయన నిజంగా ఈ లోకంలో ఎవరో కూడా ఆయనలాగా ప్రేమించే వ్యక్తులు ఎక్కడ ఉండరండి. ఎలాంటి ప్రేమ తెలుసా? త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. ఫలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. త్యాగము ఎరుగని వాడన. నిజంగా ఆయన త్యాగము ఊహించలేని త్యాగం అన్న. అందుకని యేసు ప్రభు వారు మనం ఎలాగ ప్రేమించారో మనము కూడా అలాగూ ప్రేమింపబద్ధులమై ఉన్నాము. స్వార్థముతో మనము ప్రేమించకూడదంట. నిజమేనండి. అందుకని మనం ఎలా ఉండాలంట? మాటలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమలో కూడా నువ్వు మాదిరిగా ఉండాలి అంటూ ఇంకో మాట చెప్పాడు. నువ్వు విశ్వాసములోను. ఎక్కడట? విశ్వాసములోను. ఎందుకంటే మనం విశ్వాసం మీద ఆధారపడాలి తప్ప. ఎందుకంటే దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదని చెప్పే మనము విశ్వాసం మీద ఆధారపడకోకుండా మేము చర్చి కడుతున్నామండి అని చెప్పి అన్ని జనులు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగామనుకో, ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏదో నేర్చారు అడుక్కుంటున్నారు అంటారు. ఎప్పుడూ కూడా దేవుడు ఆయన పని కొరకు ఆయన సిద్ధపరుచుకుంటాడు. ఒకళ్ళని దేహి అని నువ్వు ఎప్పుడు అడగబాక. అవును, ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా నువ్వు అడగబాక. నేర్చుకో. నేర్పిస్తే నువ్వు సంఘములో కూడా నేర్చుకుంటారు. వదినా అంటూ వెళ్ళటం, కొంచెం కారం ఇవ్వా. చూడండి, కొన్నిసార్లు మనుషుల మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. వాక్యం ఏదో చెప్తుంది, మనుషులను నమ్మకుండా కంటే రాజులను నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీకు ఏదైనా లేదనుకో, యేసు రక్తం విజయం, ఇవాళ ఉపవాసం ఉండమని దేవుడు నన్ను నాకు ఇవాళ కూరలేవు. అవునండి. ఇప్పుడు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలా? మా పెద్దమ్మ చెప్పేది, ఏబిల్ అని పెద్దమ్మ,
ఒక రోజునంట పొయ్యి మీద కొన్నాయంట, పొయ్యి కిందకి లేవంట. పొయ్యి మీద కొన్నాయి కానీ పొయ్యి కింద లేవు ప్రభు అని ప్రార్థన చేసిందంట. ఇక తెల్లవారుజామున పొద్దున్నే ఒక ఆమె వచ్చి నెత్తి మీద మోపులు పొలలు వేసుకొచ్చి తలుపు కొట్టి, అమ్మ రాత్రి నుంచి నా నిద్ర లేదమ్మా, నీకు పొలలు ఇవ్వమని ఏంటో మరి నాకు ఇదో ఆలాపన. ఎవరిని అడగలా. ఆ రోజుల్లో వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడ్డా అండి. అవసరమైతే న్యూస్ పేపర్లో ఇతర గ్లాసులు, మా అక్క వెండి పట్టీలు ఇవన్నీ కూడా అమ్మేసుకుని ఆ రోజుల్లో విశ్వాసం మీద నిలబడ్డారు తప్ప ఉద్యోగం రాజీనామా చేయమంటే చేసి అదరబారేశారండి. ఎక్కడ రాజీ పడలా చూడండి. ఎందుకంటే మన ముందు నడిచిన వారు విశ్వాస వీరుల వలె నిలబడ్డారు దేవుని కోసం ఉండండి. వారిని బిడ్డలు ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పుడు నా సంతానము భిక్షమెత్తదని దేవుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను బిడ్డలు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని తిమోతి, నువ్వు విశ్వాసంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఒకళ్ళని ఎవరిని అడగబాక, అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ గనక ఎవరినైనా వెళ్ళి, అయ్యా నీకు డబ్బులు ఇస్తాను, మళ్ళా రేపు నాకు తక్కువైనని చెప్పి సంఘంలో గనక ఎవరినైనా డబ్బులు అడిగావనుకో, పాస్టర్ గారికి వెళ్ళి నువ్వు టయానికి ఇవ్వలేదనుకో, ఎట్లుంటుందో తెలుసా? పాస్టర్ గారు డబ్బులు ఇవ్వకుండా కౌర్లు మాత్రం బాగా చెప్తున్నాడు అంటారా చెప్పండి. అందుకని ఎప్పుడు కూడా డబ్బు అనేది సంఘములో అనేది అది చాలా అపాయం అండి. సేవకుడు వాళ్ళకి అప్పులు ఇవ్వకూడదు, సేవకుడు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోకూడదు. ఈ మనీ విషయంలో అసలు పొత్తు అనేది ఉండకూడదు. ఎక్కడైనా తేడా వస్తే డబ్బు దగ్గర తేడా అవుతుంది. డబ్బు అనేది మనిషిని సంఘమును కూడా అల్లకొల్లని చేస్తుందండి. ఓ తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రేమలో విశ్వాసంలో కూడా నువ్వు ఎలా ఉండాలా? మాదిరిగా నీవు ఉండు. అంతే తప్ప మనుషులను రకరకాలైన పరిస్థితుల్లో ఉంటారు అక్కడ. అందుకని ఒక వ్యక్తి యొక్క జీవితంలో వరాలు ముఖ్యం కాదు, ఫలాలు ముఖ్యము. జాగ్రత్త. విశ్వాసంలో నువ్వు ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడాలి తప్ప. తిమోతితో చెప్తున్నాడు, ఎందుకంటే సంఘములో ఇవన్నీ కూడా నేర్చుకోవాలా. నువ్వు నేర్పిస్తే సంఘంలో కూడా నేర్చుకుంటారు. ఉప్పు కావాలన్నా, కారం కావాలన్నా, కోడిగుడ్డు కావాలన్నా వదినా అంట పరిగెత్తావు. ఎక్కడికి వెళ్తావు? మోకాళ్ళు ఎత్తావు. అందుకని పక్కింటి కోడి వచ్చింది, దేవుడా నాకు నిజంగా నువ్వు ఎంత ప్రార్థన ఆలకించేవాడయ్యా, మా కోడి తీసుకొచ్చి మా దొడ్లోనే గుడ్డెడుతుంది రోజు. ఎంత దీనమో ఓ యేసయ్యా. అదే ఆయన ఎందుకు పంపించాడు? నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసే భక్తి వదిన మంద కాదు, అది కోడివి ఎవరి కోసం పెట్టింది? ఆడది ఒకళ్ళు పొరపాటున మన దగ్గర పెట్టింది కాబట్టి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి దేవుడు నా కోసమే పంపాడు. ఎంత జాలి గల దేవుడు అయ్యా. నీ విశ్వాసం ఎక్కడ నిలబడుతుంది? ఓ తిమోతి, నువ్వు విశ్వాసంలో కూడా నువ్వు మాదిరిగా నువ్వు ఉండాలి. సరే, అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయం 24 నుంచి 26 దాకా చదువునాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి బహుమానం మీద దృష్టి ఉంచాడు. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తు కోసం ఎన్ని దెబ్బలు తిన్నా పర్వాలేదు. అవునండి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలి అని సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని యొక్క బిడ్డలుగా మన విశ్వాసంలో ఉంటున్నప్పుడు మోషే లాంటి వాళ్ళని, అబ్రహాం లాంటి వాళ్ళని మీరు 11వ అధ్యాయం చూస్తే విశ్వాస వీరులని ఉంటారు చాలామంది. హానోకు మొదలుకొని వీళ్ళందరి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి రాస్తూ ఆయన అంటాడు, ఎందుకంటే ఆ దినమందే వాళ్ళు విశ్వాసములో దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. నిజమేనండి. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అంది దృష్టి ఉంచెను. అవునండి. యాకోబు అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నీలో ఏముండాలా చెప్పండి? క్రియలు ఉండాలా. నువ్వు ఎప్పుడైనా సరే నీ విశ్వాసంలో కూడా నువ్వు ఎలా ఉండాలా? నువ్వు క్రియలు ఉండాలా. దేవుడు నన్ను బాగు చేస్తాడు. ప్రభు దగ్గరకు చాలామంది వచ్చారు. అయ్యా ఏంటి ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయింటే ఉపవాస ప్రార్థన ద్వారా. యాయిరుతో నమ్మిక మాత్రం ఉంచు. మనలో ఏముండదు తెలుసా? నమ్మిక ఉండాలి, నమ్మిక విశ్వాసం ఉండాలి నీలో. నీ జీవితంలో దేవుడు తప్పకుండా నీకు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకు తొందరపడి గబగబా మళ్ళీ అక్కడికి ఇక్కడ పరిగెత్తి 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు ఎందుకు తీసుకుంటా? తేలవాలి ఏ సంగతి అయినా సరే. ప్రభు సన్నిధిలోకి వెళ్ళు, ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి. దేవునికి నీకు ఏమైనా విరోధంగా ఉన్నాయో ఆయన చూసుకో. వెళ్ళి దొరికిన చోటల్లా తేవడం, అప్పులు కట్టలేక వాళ్ళందరూ ఇంట్లో మీదకు తిడతా ఉంటుంటే ఇంట్లో నుంచి పారిపోవటం. ఇప్పుడు అలాగూ ఉండకూడదు. తిమోతి నువ్వు నేర్పించు సంఘానికి. ఎందుకంటే విశ్వాసంలో వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు ఒకసారి వాళ్ళకి అనుభవం వచ్చిన తర్వాత రెండోసారి వాళ్ళు మళ్ళీ పరిగెత్తరు. అవునండి. ఆఖరిగా అన్నాడు పవిత్రతలోనూ అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు అంటే పవిత్రతలో కూడా. ఎందుకంటే సంఘములో కూడా పవిత్రత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఆ లేపు వీళ్ళు చూసుకుంటాం, వీళ్ళ లేపు చూసుకుంటాం. కానీ ఎప్పుడూ కూడా సంఘములో చాలా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతినేది ఎక్కడ తెలుసా? క్వైర్ టీం అంటే చెప్పి పాటలు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు సూపులు జాగ్రత్తగా అక్కడ దెబ్బతినిపోతాయి. పాటలు ప్రాక్టీస్ అంటే వెళ్తారు, డ్యాన్స్ ప్రాక్టీస్ అంటే వెళ్తూ ఉంటారు. వ్యవహారాలు అయిపోతూ ఉంటాయి అక్కడికి వెళ్ళి. ఈ బ్యాచ్ అంతా కొంతమంది బ్యాచ్ దానికోసం వస్తారు. వాళ్ళు ఎట్ట గంతులు వేస్తున్నారా, వీళ్ళు ఎట్ట గంతులు వేస్తున్నారా అని. ఇక వాక్యానికి టయానికి రారు. కానీ డ్యాన్స్ ప్రోగ్రాం ఉందంటే వాళ్ళ పిల్లలకి ఎంత ఎలర్ట్గా ఉంటారు అన్నా. చాలా జాగ్రత్త. తిమోతి సంఘములో పవిత్రత విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా మాదిరిగా ఉండాలి. ఈ రోజున ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళని కూడా చాలా శోధిస్తాడు. అవునండి. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే నిన్ను అవకాశం దొరికితే నీలో అపవిత్రత కలుగజేయటానికి, పవిత్రత లేకుండా చేయటానికి అపవాది వాడు శోధిస్తాడు. మీ విరోధైన అపవాది వాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండు. నిన్ను ఎక్కడైనా సరే నిన్ను బోల్తా కొట్టించడానికి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకుండా ఉండటానికి వాడు నిన్ను రకరకాలుగానే వాడుకుంటాడు. అందుకని వస్త్రధారణలో కూడా వాళ్ళు మార్పులు కనపడతాయి. వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళ సహవాసాలు మారిపోతాయి. వాళ్ళ యొక్క బిహేవియర్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. పద్దాకి అద్దం ముందు చూసుకుని పద్దాకి ఇట్టెట్టు అనుకుంటాం. ఇక అంతసేపు ఇక అన్ను చూడు, నన్ను సోగు చూడు అనుకుంటే ఎంతసేపు ఇక ఈ సోగులే. అసలు కటింగ్లు మారిపోతాయి. ఉడత సార్లు వచ్చేస్తాయి. ఒక్కొక్కటి మళ్ళీ ఇట్ట మళ్ళీ ఉడత సార్లు వస్తాయి. ఇక అంతసేపు ఇట్టెట్టు అనుకుంటమే సరిపోద్ది అంతసేపు ఇక. అందుకని వస్త్రధారణలో జాగ్రత్తగా ఉండాలా. నీ చూపులు ఎలా ఉంటున్నాయి? మెసేజ్లు మళ్ళీ చర్చిలోనే. ఏంటబ్బా ఎంతసేపు లేటివ్? నా చర్చిలోనే మళ్ళీ ఎన్ని మెసేజ్లు. సంఘంలో ఇలాంటివి ఉంటాయి. తిమోతి నువ్వు జాగ్రత్త. పవిత్రతను గురించి బోధించాలా. బోధించాలంటే నువ్వు బతకాలా. అర్థమైందా? ఎందుకంటే కొంతమంది చూపులు బట్టి అర్థమైపోతూ ఉంటుంది, కొంతమంది యొక్క నడవడికి అర్థమైపోతూ ఉంటుంది. అందుకన్నాడు 1 పేతురు 1 అధ్యాయము 14-16 చదువునా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రవర్తన యందు ఎలాగుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఓ తిమోతి, నీవు గనక ప్రేమలోనూ అలాగే ప్రవర్తనలోనూ మాటలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ నువ్వు మాదిరిగా ఉండాలి. ఉంటే నువ్వేదైనా చెప్పగలుగుతావు.
ఎందుకంటే 100 కళ్ళు నీ మీదే చూస్తాయి. 100 కళ్ళు నీ మీదే చూస్తాయి. నీలో ఎక్కడ తప్పులు పట్టుకుందామో అని ఎతుకుతూ ఉంటారు. దానివల్ల సంఘంలో రకరకాలైన పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే అన్నాడు ప్రభు, నేను పరిశుద్ధునైన గనక. అర్థమైందా? ప్రభు అన్నారు అందుకనే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలను. ఛాలెంజ్ చేసి మాట్లాడండి దేవుడు, ఛాలెంజ్ చేసి మాట్లాడాడు. నిజమేనండి. మన బ్రతుకులో కూడా అలాగే ఉండాలా. ఎలా ఉండాలా? మాటలోను ఎలా ఉండాలా? ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా నీవు ఉండాలి. ఓ తిమోతి, అవునండి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో అదే చెప్తున్నాడు. ఈ రోజున నీ మాటలో అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలా. అలాగే నీ యొక్క ప్రవర్తనలో కూడా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. నీ యొక్క ప్రేమలో కూడా అమ్మోళ్ళని ఒక పుట్టింటోళ్ళని ఒకలాగా, అత్తింటి వాళ్ళని ఒకలాగా చూడకూడదు. మా వాళ్ళని ఒకలాగా, బయట వాళ్ళని ఎప్పుడు ఒకలాగా ఉండదు. నువ్వు ప్రేమలో కూడా అలాగే ఉండు. విశ్వాసంలో కూడా నువ్వు నిలబడినప్పుడు నీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు. ఎవరిని అడగవసరలా. నిజమేనండి. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, ఎవరినైనా నేను ఎప్పుడైనా రూపాయి అడిగినట్టుగా ఎవడన్నా మీరు చెప్తారా? చెప్పండి. మీకేంటండి అనుకోబాకండి, పీత కష్టాలు పీతయి. ఎన్నోసార్లు ఇప్పటికీ పని ఆగకోకుండా జరుగుతుందంటే రూపాయి ఉండి కాదు, విశ్వాసమే. ఆ టయానికి దేవుడు అలా సిద్ధపరుస్తున్నాడు అంతే. ఎందుకంటే మనం నేర్చుకోవాలా. ఆ టైంకు దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి అయ్యా, ఆ విత్తవు కోయవు, వాటిని పోషించుతున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఎప్పుడు కూడా వదిన లేకపోతే సహోదరి, పచ్చడి దేవుడు ఇవ్వమంటున్నాడమ్మా, రాత్రి నాకు దర్శనంలో దేవుడు చూపించాడమ్మా, కోడిగుడ్లు ఇవ్వమన్నాడమ్మా, దేవుడు చూపిస్తాడా? దొంగ వేసేయాలి ఇవన్నీ. ఎప్పుడు కూడా అలా దేవుడు అలా చూపించడు. అవసరమైతే ఏ లేక కాకుల ద్వారా పోషించినట్టుగా నిన్ను పోషిస్తాడు. లేదంటే 40 రోజులు ఉపవాసం ఉండి మోసేలాగా దేవుడు ఆత్మ వరాలు కూడా ఇస్తాడు, నీ మొహం వెలిగేలా చేస్తాడేమో. అంతే తప్ప ఒక వ్యక్తి మీద ఎప్పుడు ఆధారపడకూడదు విశ్వాసంలో. ఎవరి మీద నువ్వు ఆధారపడబాక. ఎందుకన్నా యవ్వన మనసు అయితే నీ మీద అనుకుంటుందో వారు నేను పూర్ణ శాంతి వాళ్ళకి చేస్తాను. ఓ తిమోతి, మాటలో జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, ప్రేమ చూపించడంలో మాదిరిగా ఉండు, విశ్వాసంలోనూ పవిత్రతలో కూడా నువ్వు మాదిరిగా ఉండు. ఇలాగూ నువ్వు ఈ సంగతుల గురించి వారికి ఆజ్ఞాపించు. అవునండి, దేవుడు మాట తప్పే దేవుడు కాదండి. నీకు ఒక మాట ఇచ్చండి, దేవుడు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడని దేవుడు అండి ఆయన. మనం ఆయన ఆరాధిస్తున్నాం. మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో ఎక్కడ వెనక్కి జరిగిపోవసరం లేదండి. నిన్ను పోషించే దేవుడు, నేను విడువను ఎడబాయను నిబ్బరమ్మ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పిన దేవుడు. నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. దేవుని కోసం నిలబడదాం, లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా నా యొక్క మాటలో, ప్రభా నా ప్రవర్తనలోనూ కూడా, ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలో కూడా మాదిరిగా ఉండు అని తిమోతితో మాట్లాడినట్లుగా ఈరోజు మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలని దేవుని బిడ్డలుగా మనం అడుగుదాం. ప్రభా నాకు నేర్పించండి ప్రభా. కొన్నిసార్లు ప్రభా మాటలో నిలబడలేకపోతున్నాను ప్రభా. కొన్నిసార్లు ప్రభా నాయన నా యొక్క ప్రవర్తనలో కూడా ప్రభా మాదిరిగా నేను ఉండలేకపోతున్నాను. ఎక్కడ నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నావో, ఎక్కడ నీ యొక్క జీవితంలో ఓడిపోతున్నావో దాని విషయంలో దేవునితో నువ్వు చెప్పు. ప్రభా నా కొన్నిసార్లు ప్రభా ప్రేమ చూపించడంలో నేను ప్రభా నైనా నా విశ్వాసంలో నేను ఓడిపోతున్నానయ్యా. నేను పవిత్రత కాపాడుకునే పాడులో ప్రభా నేను ఓడిపోతున్నాను ప్రభా. దేవా నాకు జయము దయచేయమని మౌనంగా చిన్న ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ప్రభా నా జీవితంలో నాయనా తిమోతితో ఆ రోజు నువ్వు మాట్లాడినట్లుగా ఈరోజు నువ్వు నాతో కూడా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా, నీ సన్నిధికి వచ్చి కూడా ప్రభా నా మాటలో మార్పు లేకపోతే ప్రభా నా ఇంటి వాళ్ళే నమ్మరయ్యా, నా పిల్లలను నమ్మరా ప్రభా. అయ్యా నిజమే ప్రభా. దేవా మా మాటలు అవునంటే అవునను, అది ఉప్పు వేసినట్టుగా ఉండాలంటున్నావు కదా ప్రభా.
తండ్రి నాయన ఎందుకంటే నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని, అలాగే మా మాటలో కూడా ప్రభా తండ్రి నాయన అది అవునంటే అవునుగా ఉండాలి ప్రభా. అలాంటి ప్రభా మాదిరికరమైన జీవితం మాకు దయచేయండి ప్రభా. ప్రవర్తన విషయంలో కూడా ప్రభా తండ్రి ఒక మాదిరికరంగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి ఏయా నాయన. ఎందుకంటే లోకంలో మనుషులందరూ పాలలో నీళ్ళు పోసేస్తున్నారని ప్రభా మేము అలాగ ఉండితే మేమేం మాదిరిగా ఉంటాం ప్రభా తండ్రి నాయన. ప్రభా నాయన అందరూ టయానికి ప్రార్థనకు రావట్లేదంటే మేము కూడా టయానికి రాకపోతే మేమేం మాదిరిగా ఉంటాం ప్రభా. నీ సన్నిధిలో మేము కూడా ప్రభా అయా ఈ అక్కలాగా నేను ఉండాలని, ఈ అన్నలాగా ఉండాలని ప్రభా నాయన. మా ప్రవర్తనలో కూడా ప్రభా నాయనా నీ అధికారము కింద ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. అయా విశ్వాసంలో నిలబడే మాకు దయచేయండి. పవిత్రతను కాపాడుకునే మెట్టు మాకు దయచేయండి ప్రభా. ఈరోజు విన్న మాటలు ప్రభా అయా దినమంది తిమోతితో పౌలు చెప్పినట్లుగా మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో. నీ వాక్యం మాలో ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.